On selling 17 balls at 720, there is a loss equals to the cost price of 5 balls. What is the cost price of ball? 17 balls selling price equals to loss equals to 5 balls. ఈ ఈక్వేషన్ మనం జనరేట్ చేయొచ్చు. అండ్ ఏం చెప్పాడంటే 17 బాల్స్ అమ్మినప్పుడు 5 బాల్స్ కాస్ట్ ప్రైస్ నాకు లాస్ వచ్చింది అన్నాడు. అంటే 17 బాల్స్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 12 బాల్స్ కాస్ట్ ప్రైస్. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బాల్ అన్నాడు. సో 12 720 అయినప్పుడు 720/12 60 రూపీస్. ఈ ఒక్క సెంటెన్స్ అర్థం చేసుకుంటే చాలు. 17 బాల్స్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 5 బాల్స్ లాస్ వచ్చింది. 5 బాల్స్ కాస్ట్ ప్రైస్ అంటే ఇది 12 బాల్స్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అని ఆయన చెప్పాడు. 17 SP is equal to 12 CP equals to 720. 2/3 part of an item sold at a profit of 6%. 2/3 part to 6% profit కమ్మారు. 1/3 profit 1/3 part వచ్చేమో రిమైనింగ్ పార్ట్ 3% లాస్ కమ్మారు. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ 540, total profit 540 rupees, then what was the total cost of the item? 3 వస్తువులు అనుకుందాం. ఇవి 2 వస్తువులు, ఇది ఒక వస్తువు. ఒక వస్తువు మీద 6 రూపాయలు లాభం వచ్చింది అనుకోండి, 2 వస్తువుల మీద 12 రూపాయలు లాభం. ఒక వస్తువు మీద 3 రూపాయలు నష్టం వచ్చింది అనుకోండి, నెట్ 9 రూపాయలు లాభం వచ్చినట్టుగా. సో ఇప్పుడు 3 వస్తువుల మీద యావరేజ్గా ఎంత వచ్చింది? 3% లాభం వచ్చినట్టుగా. సిమిలర్గా ఇక్కడ 2/3 అంటే 2 వస్తువులు అనుకోండి. 2 వస్తువులు అంటే ఒక వస్తువు మీద 6% అంటే 12%. ఇక్కడ 3% లాసు. సో నెట్ 9% గెయిన్. సో 9% 540, సారీ 9% 540, 3% 940 అవుతుంది. ఎందుకంటే ఈ 3 వస్తువులు ఒక వస్తువు మీద యావరేజ్గా 3% డివైడెడ్ బై 3 చేస్తే ఒక ఐటెం మీద 3% వచ్చింది. 3% 540 అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 180 రూపీస్. 100% అంటే 1800. సింపుల్ అండి. 2/3 పార్ట్ అని ఒక ఐటెం చెప్పాడు. మన దగ్గర 3 ఐటమ్స్ ఉన్నాయి, 3 వస్తువులు ఉన్నాయి. ఒక వస్తువుని 6 రూపీస్ ప్రాఫిట్ కమ్మాం, ఇంకొక వస్తువుని 6 రూపీస్ ప్రాఫిట్ కమ్మాం, ఇంకొక వస్తువుని 3 రూపీస్ లాస్ కమ్మాం. టోటల్గా 3 వస్తువులు అమ్మినప్పుడు మనకి 9 రూపాయలు లాభం వచ్చింది. అంటే మనకు పర్సంటేజ్ రూపంలో 3 వస్తువులకు 9 రూపాయలు వచ్చింది, కానీ పర్సంటేజ్ అంటే ఒక వస్తువుకి ఎంత వచ్చినట్టుగా? 3% మాత్రం వచ్చినట్టుగా టోటల్గా. సో 3% ప్రాఫిట్ మనకు 540 అని చెప్పారు ఇక్కడ. సో ఒక పర్సంటేజ్ 180 రూపీస్ వస్తుంది. 100% 1800 వస్తుంది. Sharath bought 2 bags for 900 rupees. He sold one of them at a 25% profit and another loss at a 25%. If the selling price of both the bags is same అని చెప్పాడు. శరత్ 2 bags కొన్నాడు, ఒక 25% కమ్మాడు. ఫస్ట్ బ్యాగ్, సెకండ్ బ్యాగ్. 25% కమ్మాడు అంటే సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ 4, సెల్లింగ్ ప్రైస్ 5. ఇంకొకటి ఎంత కమ్మాడు? 25% లాస్ కమ్మాడు. అంటే కాస్ట్ ప్రైస్ 4, సెల్లింగ్ ప్రైస్ 3, 25% లాస్ కమ్మాడు. బట్ బోత్ ద ప్రైసెస్ ఆర్ ద సేమ్ సెల్లింగ్ ప్రైసెస్. కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేసి దీన్ని 5తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ బ్యాగ్ ఎంత వస్తుంది? 12, 15, 20, 15. సో ఈ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఇక్కడ. దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బోత్ ద బ్యాగ్స్ ఆర్ ఎంత అని చెప్పాడు. సో సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ అని చెప్పాను కదా. కాస్ట్ ప్రైస్ అని ఎంత కొన్నాడు? 900 కొన్నాడు. సో 32 యూనిట్స్ 900 అయింది. సో ఒక యూనిట్ ఎంత? 900/32 ఇంటూ ఫస్ట్ బ్యాగ్ 12 పార్ట్స్, 4 3 4 8 337.5 వస్తుంది. సో ఫస్ట్ బ్యాగ్ 337.5, ఇది ఒక్కటే ఉంది. సో ఆన్సర్ ఇది అవుతుంది. మనం సెకండ్ బ్యాగ్ కట్టాల్సిన అవసరం లేదు. సో సెకండ్ బ్యాగ్ ఎంత అవుతుంది? సెకండ్ బ్యాగ్ 20 పార్ట్స్ కదా. 900/32 ఇంటూ 20 పార్ట్స్. ఈ షాప్ కీపర్ మార్క్డ్ ద ప్రైస్ ఆఫ్ ఎ న్యూ ఐటమ్ యాజ్ 1280. మార్క్డ్ ప్రైస్ 1280 రూపీస్. ఇఫ్ he gets a profit of 20% even after giving a discount of 10%. దీని మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడు.
దీని మీద 10% డిస్కౌంట్ అంటే 128 రూపీస్ మైనస్ చేయాలి. 1280 మైనస్ 128, సో 1152 రూపాయలు. దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్. అండ్ మనకి ఎంత వచ్చింది అన్నాడు, ప్రాఫిట్ 20% వచ్చింది అన్నాడు. ఈ ఆప్షన్స్లో దేనిలో 25% కలిపితే 1152 వస్తుంది ఒకసారి చూడండి. 1000కి 20% అవ్వదు, 1120 కావదు, 960కి ఒకసారి కట్టండి. 960కి 20% అంటే 960 ప్లస్ 192, సో చివరికి 2 వచ్చింది. సో ఒకట్ల స్థానం 2 వచ్చింది కాబట్టి సరిపోతుంది ఇది. సో ఆప్షన్ బి అవుతుంది. సో అన్ని ట్రెడిషనల్ మెథడ్లు వెళ్ళడానికి అవ్వదు, కొన్ని ఇలాగా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవడం ఇలా చేస్తేనే కొంతవరకు ఈజీగా వస్తుంది. లేదంటే ఇదే దాన్ని ఇంకొకలా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే దాని మీద 20% అంటే 6/5, 6/5. దీని మీద మళ్ళీ 10% ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి 10/9 ఈక్వల్స్ టు 1280. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనేది వచ్చేస్తుంది. సో ఎలాగైనా చేయొచ్చు. నేను ఇక్కడ వరకు చేసి ఇక్కడ ఆపేసి, సో ఆప్షన్స్లో ఏది 20%కి ఎక్స్ట్రా ఉంటుందో చూస్తే ఆటోమేటిక్ ఇది వస్తుంది. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. 1000 కానప్పుడు 1120 అసలు అవ్వదు. సో మనకు ఉన్న డౌట్ వల్ల 940, 960 మధ్యలో. సో 960 కట్టాను వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఇది కానప్పుడు ఇదే అవుతుంది, లేకపోతే ఇది కానప్పుడు ఇది అవుతుంది. అంటే నా ఉద్దేశం ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే మనం ప్రతి స్టెప్ దగ్గర ఎంత టైం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉందని. ఏ హోల్సేలర్ సోల్డ్ ఏ వాటర్ ప్యూరిఫైయర్ at a loss of 40%. If the seller price has been increased by 125 rupees, the wholesale will get a profit of 10%. కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, 100 యూనిట్స్. సో ఆయన 40% లాస్ కమ్మాడు, అంటే 60% కమ్మాడు ఆయన. ఒకవేళ ఇలా కాకుండా సెల్లింగ్ ప్రైస్ ఇంకొక 125 రూపాయలు ఇంక్రీజ్ చేసాడు అనుకుందాం. సో ఇది 100% పాయింట్, ఇది 60% పాయింట్. ఇక్కడ నుండి 125 రూపీస్ కానీ పెంచుంటే ఆయనకు 10% ప్రాఫిట్ వచ్చేది. 10% ప్రాఫిట్ అంటే ఇది 110% ఇది. సో 60% నుంచి 110 50%. 50% 125 అయినప్పుడు 100% 250 అవుతుంది. సో మన కాస్ట్ ప్రైస్ అని అడిగాడు. కాస్ట్ ప్రైస్ అంటే ఇదే కదా 100%. సో మనకి 125 = 50% అనేది వేయడం రావాలి, ఎందుకంటే కాస్ట్ ప్రైస్లో 40% లాస్ కమ్మాము. సో ఇప్పుడు 60% దగ్గర నేను ఉన్నాను. ఇక్కడ నుంచి ఇంకొక 125 రూపీస్ అదనంగా కానీ అమ్ముంటే నాకు 50% ప్రాఫిట్ వస్తుంది, 10% ప్రాఫిట్ వస్తుంది. దీని మీద కాస్ట్ ప్రైస్ మీద 10%. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నుంచి ఇది 40%, ఇక్కడ నుంచి ఇది 10%, ఇది 40%, ఇది 10%. ఈ టోటల్ 50% ఈక్వల్స్ టు 125. బై సెల్లింగ్ ఎన్ ఐటమ్ ఫర్ 4125 ఏ గెయిన్ 10%. సెల్లింగ్ ప్రైస్ 4125, ఇది సెల్లింగ్ ప్రైస్, దీని మీద 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే అర్థం ఏంటి, 4125 ఈక్వల్స్ టు ఇది 110%. ఇది మనకి ఎంత అడిగాడు, 118% అంతని అడిగాడు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4125 డివైడెడ్ బై 110 ఇంటూ 118. ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 11 1 1, 11 3 33, 11 7 77, 11 5 5, 37.5, 37.5 ఇంటూ 118. అంటే దీన్ని మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే 3750 ప్లస్ 37.5 ఇంటూ 18. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 75 ఇంటూ 9 అని రాసుకోవచ్చు. సో ఇది 675కి సమానం అవుతుంది. 3750 675 4425. కొన్ని క్యాలిక్యులేషన్స్ 37.5 వచ్చినప్పుడు 75 అని రాసుకొని దీన్ని బై 2 చేసుకోవడం, ఇలా చేయడం, అలా చేయడం వల్ల కొంతవరకు ఈజీ. అదేవిధంగా ఇక్కడ 75 వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్ 5 ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో లాస్ట్ డిజిట్ 5 ఇది ఒకటే ఉంది. సో లాస్ట్ స్టెప్ దగ్గర ఒక 5-10 సెకండ్స్ సేవ్ చేయడానికి రైట్ మోషన్ ఆన్ 0, లేకపోతే ఒకట్ల స్థానం ఉండే నెంబరు, ఇలాంటివి మనం చెక్ చేసుకోవాలి. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 blankets ఆర్ ద సేమ్. బ్లాంకెట్స్ యొక్క ఎస్పీ సేమ్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ద బ్లాంకెట్ ఈజ్ సోల్డ్ అట్ 66% ప్రాఫిట్ అని ఇచ్చాడు. 66 ప్రాఫిట్ అంటే దీని కాస్ట్ ప్రైస్ 3 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 5. సో ఇంకొక బ్లాంకెట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు కాబట్టి సెకండ్ బ్లాంకెట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా సేమే.
అయితే ఏమి ఇచ్చాడంటే సిపి ఆఫ్ ద బ్లాంకెట్ అదర్ బ్లాంకెట్ ఈజ్ 400 లెస్ దెన్ ద ఇట్స్ ఎస్పి అన్నాడు. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆన్ ద సెల్లింగ్ ఆఫ్ ద బోత్ ద బ్లాంకెట్స్ ఈజ్ 50%, దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బ్లాంకెట్ అని అడిగాడు. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ అంతా 10 యూనిట్స్, ఎస్పి 5, 10. అయితే 50% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. 60% ప్రాఫిట్ అంటే 6.6 అయినప్పుడే కదా దీని మీద 50% అంటే 10 అవుతుంది. అంటే 6.6 మీద 3.3, 6.66 3.3 కలిపితే 10 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ 6.6 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 3.66 అవుతుంది. వాడు ఇక్కడ ప్రశ్నలో ఏమి ఇచ్చాడంటే సెకండ్ బ్లాంకెట్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే 400 తక్కువ అన్నాడు. ఇక్కడ 5 మైనస్ 3.66 అంటే 1.33 = 400 ఇచ్చాడు. అంటే 33 అంటే ఇది 4/3, 1.33 అంటే. సో ఒక యూనిట్ ఎంత అవుతుంది? 300 అవుతుంది. ఒక యూనిట్ 300 అవుతుంది. ఒక యూనిట్ 300. సో మనకు అది ఏం అడిగాడంటే ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బ్లాంకెట్. సెల్లింగ్ ప్రైస్ అంతా 5 యూనిట్స్. సో ఒక యూనిట్ 300 అయినప్పుడు 5 యూనిట్స్ 1500 అవుతుంది. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ అండి. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 blankets ఆర్ సేమ్. సెల్లింగ్ ప్రైస్ సేమ్. 1 blanket at 66% ప్రాఫిట్ కమ్మాడు. సో కాస్ట్ ప్రైస్ 3 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 5. సో 66% గెయిన్. ఏమన్నాడు? ఈ సెంటెన్స్ వదిలేయండి. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆన్ ద సెల్లింగ్ ఆఫ్ బోత్ ద బ్లాంకెట్ ఈజ్ 50%. టోటల్ సెల్లింగ్ ప్రైస్ అంతా 10. ఈ 10కి అమ్మితే ఆయనకు వచ్చింది 50% లాభం వచ్చింది. అంటే 6.6 సెల్లింగ్ కాస్ట్ ప్రైస్. సో ఒక కాస్ట్ ప్రైస్ 3 అయినప్పుడు రిమైనింగ్ కాస్ట్ ప్రైస్ 3.66. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ అంత ఇచ్చాడు? 400 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ 1.33 అంటే 4/3 అని రాయొచ్చు. 4/3 మనకు 400. అంటే ఒక యూనిట్ ఎంత అవుతుంది? 300 రూపీస్ వచ్చింది. ఒక యూనిట్ 300 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 1500 అవుతుంది. ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై జేమ్స్ ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 1920 ఈజ్ ఈక్వల్స్ టు ద పర్సంటేజ్ లాస్ ఇన్కర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఫర్ 1500. జేమ్స్ ఒక ఆర్టికల్ని 1500కి సెల్ చేశాడు, అలాగే 1920కి సెల్ చేశాడు. సో ఆయన కాస్ట్ ప్రైస్ ఎక్కడెక్కడో ఉంటుంది. సో ఇక్కడ 1500కి సెల్ చేసినప్పుడు ఎంతైతే లాస్ వచ్చిందో 1920కి సెల్ చేసినప్పుడు అంతే ప్రాఫిట్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? కాస్ట్ ప్రైస్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది అని అర్థం. కాబట్టి కాస్ట్ ప్రైస్ 1710 రూపాయలు అవుతుంది, ఎగ్జాక్ట్ మిడిల్. సో ఇఫ్ యూ వాంట్స్ టు మేక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%, సో 1710కి 10% అంటే ఎంత? ఇంకొక 171 రూపాయలు కలపాలి. సో చివరి స్థానం 1 రావాలి. 1 ఏది ఉంది? 1881. సో ఇది ఆన్సర్. ఇంక మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా కావాల్సి మీరు యాడ్ చేసిన 1881 వచ్చింది. బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 1780 రూపీస్ ఏ డీలర్ లూజెస్ 15%. సో వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద ఆర్టికల్ టు గెయిన్ 15%? ఆయనకి 15% లాస్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ 20 రూపీస్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఆయనకి 3 యూనిట్స్ లాస్ వచ్చింది, 15%. అంటే ఆయన 17 పాయింట్స్ కమ్మాడు, 17 యూనిట్స్ కమ్మాడు. 17 యూనిట్స్ అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? 1785 ఇచ్చారు. కానీ మనకు కావాల్సింది గెయిన్ 15%. గెయిన్ 15% అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 23% ఉండాలి. 23 యూనిట్స్ ఉండాలి. అప్పుడే కదా 20 మీద 15% లాభం వస్తుంది. సో 17 యూనిట్స్ ఎంత అన్నాడు? డివైడెడ్ బై 17 × 23. 17/1 105. సో లాస్ట్కి 5 ఉండాలి. సో ఇక్కడ ఎక్కువ 5లు ఉన్నాయి. సో 2300 + 23/5. సో ఈ 2300 అబవ్. ఇది తక్కువ, ఇది తక్కువ, ఇది తక్కువ. సో ఇదే 2300 అబవ్. 2300s + 23 5s కాబట్టి 2415. ఈ ప్రాబ్లమ్స్ అందరూ చేయగలరండి. అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరైనా చేయగలరు. కాకపోతే ఇచ్చిన టైంలో చేయగలిగామా లేదనేది ఇంపార్టెంట్. అందుకే మనం ప్రతి స్టెప్లోనే ఎక్కడ 2-3 సెకండ్స్ సేవ్ చేయగలమనేది నా ఇంటెన్షన్ ఇక్కడ. ఈ ప్రాబ్లం ఎవరైనా చేస్తారు, కాకపోతే ఎక్కడ మనం సేవ్ చేయగలమనేది. సో ఇప్పుడు ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసినా ఇంతే వస్తుంది. కానీ ఇక్కడ 2300s అంటే 2300కి అబవ్ ఉంటుంది. ఇక్కడ 2300 బిలో 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా 4th ఆప్షన్ అనేది రైట్ అయిపోద్ది.
The difference between 12.5% profit and 10% loss while selling an article is 161. What would be the selling price of the item if the intended profit is 19%? కాస్ట్ ప్రైస్ ఇది అనుకుందాం. దీనికి 10.5% లాస్ అంటే ఇది 10.5%. ప్రాఫిట్ అనుకోండి 12.5%. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 23%. 23% 161 అయింది. మనకి ప్రాఫిట్ 19% కమ్మన్నాడు, అంటే 119% కావాలి. 161 డివైడెడ్ బై 23 ఇంటూ 119, ఇది 7ల. సో 7 9 63, చివరికి 3 ఎక్కడైతే వస్తుందో అదే మన ఆన్సర్. సో 833. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక వస్తువు అమ్మినప్పుడు లాస్ట్ 10.5% వచ్చింది అనుకోండి, అదే వస్తువును 12.5%కి అమ్మినప్పుడు వాటి మధ్య నుండి డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చాడు 161, వాటి మధ్య డిఫరెన్స్ 23%. 23% 161 అయినప్పుడు 1% 7 వస్తుంది. మనకు కావాల్సింది 19% ప్రాఫిట్, అంటే 119 ఇంటూ 7. 7 9 63, ఒకట్ల స్థానంలో 3 ఉండాలి. ఇక్కడ ఒకట్ల స్థానంలో 3 ఉండేది, ఇది ఒక్క ఆప్షనే కాబట్టి ఆప్షన్ ఏ. A trader buys 60 bags of grain at a rate of 400 each. ఆయన 60 bags గ్రెయిన్ కొన్నాడండి, 60 bags. అందులో 18 bags 8% ప్రాఫిట్కి అమ్మాడు. ద రిమైనింగ్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 16.4%. ఈ టోటల్గా 16.4% ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు టోటల్గా 16.4% రావాలంటే ఫస్ట్ బ్యాగ్స్ 8%కి అమ్మాడు కాబట్టి రిమైనింగ్ 42 బ్యాగుల్ని ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్కి అమ్మాలని అడిగాడు మనకి. సో ఇక్కడ 8 బ్యాగ్స్ అంటే ఇంక రిమైనింగ్ ఎంత రావాలి? ఇక్కడ ఈచ్ బ్యాగ్ మీద 8.4% ఎక్స్ట్రా రావాలి. ఈచ్ బ్యాగ్ పైన 8.4% ఎక్స్ట్రాగా అమ్మాలి. అప్పుడు ఈచ్ బ్యాగ్ మీద 8.4%, అలాంటి 18 బ్యాగ్స్కి అమ్మి అవి అంత 42 బ్యాగుల మీద తేవాలి. అప్పుడు ఒక బ్యాగ్ మీద ఎంత రావాలి అదనంగానే తెలుస్తుంది. 42 2ల 18 2ల అంటే 3.6 వచ్చింది. అంటే 3.6 + 16.4%, అంటే 20%కి అదనంగా అమ్మాలి. కాస్ట్ ప్రైస్ 400. 400లో 20% అంటే 80 రూపీస్, అంటే 480 ఆన్సర్. మరొకసారి చెప్తాను చూడండి. 60 బ్యాగ్స్ మన దగ్గర ఉన్నాయండి. 18 బ్యాగ్స్ 8% ప్రాఫిట్కి అమ్మాం. మనకు టోటల్గా 16.4% ప్రాఫిట్ రావాలంటే రిమైనింగ్ ఎంత పర్సంటేజ్ కమ్మాలి? అంటే ఆబ్వియస్గా ఈ బ్యాగ్స్ 16.4% కంటే ఎక్స్ట్రా కమ్మాలా లేదా? ఇది గ్రేటర్ దెన్ ఎంత ఎక్స్ట్రా కంటే రిమైనింగ్ 18 బ్యాగ్స్ మీద ఒక బ్యాగ్కి 8.4% అంటే టోటల్గా సమ్ అమౌంట్ వస్తుంది. అది 42 బ్యాగ్స్ డివైడ్ చేస్తే ఒక బ్యాగ్ మీద అదనంగా 3.6% ఎక్స్ట్రా కమ్మాలి. ఆల్రెడీ మనకు కావాల్సిన 16.4 + 3.6 అంటే ఈచ్ బ్యాగ్ మీద 20% అదనంగా అమ్మాలి. అలాంటివి 42 బ్యాగుల మీద అమ్మాలి. అంటే ఒక బ్యాగ్ 400 అయినప్పుడు ఎక్స్ట్రా 20% అన్నట్టు 480కి అమ్మాలి. థ్యాంక్ యూ అండి.